ఆ తల్లి కాలు మోపినందుకే గోల్కొండ భాగ్యనగరంగా మారిందా? రాజులు ఆడిన నాటకం వల్ల హైదరాబాద్లో ఆ దేవి స్థిర నివాసి అయ్యిందా? మిస్ కాకండి, వీడియో ఎండ్ వరకు చూడండి. మీ చారిత్రక నేస్తం ఓరుగల్లు అందాలు ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ మహాలక్ష్మయ నమః. భగవతి లక్ష్మీదేవి కరుణ చేత ప్రసన్నత, సంస్కృతి, శోభ లభించిన నగరం పురాతన భాగ్యనగరం, నేటి హైదరాబాద్. ఈ నగర హృదయంలో నిలిచే చారిత్రక చార్మినార్ సమృద్ధి, శాంతి, జీవన సౌందర్యానికి ప్రతీక. ఆ చార్మినార్ ఆగ్నేయమూలలో భక్తుల విశ్వాసాన్ని నిలబెట్టే శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం. ప్రతిరోజు వేలాది మంది భక్తులు దీపం వెలిగించి కైవసమయ్యే ఆశీర్వాదం కోరుకుంటారు. ప్రతి శుక్రవారం 5 సార్లు ప్రత్యేక హారతి, దీపావళి, బోనాలు, నవరాత్రుల్లో మహోత్సవ వైభవం. పవిత్ర కథ. దేవి స్వయంగా విచ్చేసిన తీరు స్థానికులలో ఒక అందమైన విశ్వాసంగా ఉంది. గోల్కొండ రాజుల కాలంలో ఒక పుణ్యరాత్రి లక్ష్మీదేవి ఈ ప్రదేశానికి నడుచుకుంటూ వచ్చిందట. లక్ష్మీదేవిని చూసిన రక్షక భటులు మా రాజుకు చెప్పి వస్తామని వెళ్ళారు. అప్పుడు తల్లి, మీరు తిరిగి వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను అని అన్నట్టుగా చెబుతారు. గోల్కొండ రాజులు ఆమె దివ్య స్వరూపమని గ్రహించి భటులు తిరిగి రాకుండా చూశారట. అలా తల్లి ఈ క్షేత్రంలో స్థిరంగా కొలువైందని భక్తుల కథనం. మరో కథనం ప్రకారం ఈ ప్రదేశంలో పసుపు కుంకుమలతో అలంకరించిన ఒక పవిత్ర రాయి ఉండేదని చెబుతారు. 1960ల ప్రాంతంలో ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో రాయి పగిలిందని, దానితో భక్తులు చిన్న మంటపం నిర్మించి ఆరాధన ప్రారంభించారట. మొదట ఫోటో రూపంలో పూజ, తర్వాత విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. అమ్మవారి పాదాల వద్ద నేటికి 2 వెండి తొడుగులతో ఉన్న రాయి పూజింపబడటం విశేషం. చారిత్రక ఆధారాలలో ఈ ఆలయ నిర్మాణం 1960-70 ప్రాంతంలో పటిష్ట రూపం దాల్చినట్టు సూచనలు ఉన్నాయి. కొన్ని పాత ఫొటోస్లో అప్పటి కట్టడం పక్కన ఈ ఆలయం కనిపించదని కూడా పరిశోధనలో చెప్పబడింది. కానీ చాలామంది స్థానిక పెద్దలు మాత్రం అమ్మవారి పూజ ఎన్నాళ్ళ నుంచో ఉంది, రూపం మాత్రమే మారింది అని అంటారు. భక్తి కాలంతో కొలవబడదు, కానీ మనసులో నిలుస్తుంది. దీపావళి నాడు ఇక్కడ ప్రత్యేక పూజతో పాటు అమ్మవారి నాణెం అమ్మవారి ఖజానాగా ఇస్తారు. దానివల్ల ఇంటికి ఐశ్వర్యం, శుభం కలుగుతాయని అసంఖ్యాక భక్తుల నమ్మకం. హైదరాబాద్ అనేది మతాల మధ్య చెడులు కాదని, సహజీవనం శక్తి అని ప్రపంచానికి చూపిన నేల. ఇక్కడ దేవాలయ శోభ, మతాల మధ్య సౌహృద్భావం మనతో పాటు నడుస్తుంది. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయ దర్శనం వల్ల భక్తి మన మనస్సులో వెలుగుతుంది. భాగ్యలక్ష్మి తల్లి దయ వల్ల భాగ్యనగరం ఆనాటి నుండి విరాజిల్లుతోంది. భాగ్యలక్ష్మి తల్లి మన ఇళ్లలో సంతోషం, మనస్సులో శాంతి, జీవితాల్లో ఐశ్వర్యం నింపాలి. ఓం శ్రీ మహాలక్ష్మే నమః. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఓరుగల్లు అందాలు ఛానల్ను ఆదరించండి. జై భాగ్యలక్ష్మి తల్లి.